యూట్యూబ్ ఫ్యామిలీ. ఎందుకో నాకు తేజ పెళ్ళి చూసిన దగ్గర నుంచి నా ఆల్బమ్ మీతో షేర్ చేసుకుందామని అనిపించింది నాకు. అందుకని చెప్పి మన పెళ్ళి ఫొటోస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను. ముందుగా మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి. ఓకే, లేట్ ఎందుకు, ఫొటోస్ చూసేద్దాం. స్టార్టింగే పెళ్ళైన తర్వాత కొన్ని ఫొటోస్ చూస్తారు కదా, ఫోటో షూట్ అయితే తీస్తారు కదా, ఆ ఫోటో వేసారు ఇక్కడ. ఇదైతే మా ఆయన పసుపు ఫంక్షన్ అప్పుడు తోడు పెళ్లి కూతురుగా ఆడపిల్లని కూర్చోపెట్టారు. అనుకోకుండా నాకు కూడా ఆడపిల్లనే కూర్చోపెట్టారు. మగపిల్లని కూర్చోపెడితే బాగుండేదేమో. ఒకప్పుడే డౌట్ వచ్చింది, నా పక్కన అమ్మాయి నీ పక్కన అమ్మాయినా, నీ పక్కన అబ్బాయిని పెట్టాలి అని చెప్పి అన్నాను. ఏమో వాళ్ళు ఏదో చేసేసారు అని అనుకున్నాం. ఇంకా ఇదైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు తీసిన ఫొటోస్ ఇవన్నీ చూశారు కదా. వాళ్ళ ఇంటి దగ్గర ఇలా పెళ్లి కొడుకుని అయితే చేశారు. ఇంకా మా ఇంటి దగ్గర పెళ్లి కూతురు చేసిన ఫొటోస్ మీరు చూసేయండి. ఇంకా లేట్ ఎందుకు, చూశారు కదా. నా పక్కన కూడా అమ్మాయినే కూర్చోబెట్టారు. సో అమ్మాయిని నేను కరెక్ట్గానే కూర్చోబెట్టామనుకోండి. తేజకు కూడా అలానే అమ్మాయినే కూర్చోబెట్టారు. ఇక్కడ అందరూ నలుగు పెట్టి అక్షింతలు వేసి హారతి అయితే ఇచ్చారు. అవన్నీ ఫొటోస్లో చూశారు కదా. ఇంకా నా స్నానం అయితే ఇలా అయిపోయింది. పెళ్ళి అని ఇలా పసుపు నీళ్ళతో చేస్తారు కదా, అలాగే ఇక్కడ నాకు మా ఇంట్లోనే సింపుల్గా ఫ్రెండ్స్ ఎవరు లేరప్పుడు కనుక అన్నీ తెలుసుకుని తేజాకి మ్యాక్సిమం కవర్ చేసాం అనుకుంటున్నాం మ్యారేజ్ని. అంత ఫన్నీగా మాకైతే అన్లీ ఫంక్షన్ లేదు, బ్రైడ్ టు బి బ్రైడ్ ఏమీ లేవు. ఇది వచ్చేసి వైకుంఠపురం గుడిలో కళ్యాణ మండపంలో డెకరేషన్ ఇలా ఉంది. ఇదే వైకుంఠపురం గుడి, అది కూడా ఒక ఫోటో తీసేశారు. ఇక్కడ అమ్మ నాన్న ముందుగా పూజ అయితే చేస్తున్నారు, చూశారు కదా. కలశాన్ని పెట్టి రాముల వారు సీతమ్మ వారి పటానికి పూజ అయితే చేస్తున్నారు. మ్యారేజ్ అంటే ధూమ్ధామ్గా బోల్డ్ నగలు వేసుకుని పట్టు చీరలు వేసుకుని చాలా హడావిడిగా జరుగుతూ ఉంటుంది కదా. నాకైతే అప్పుడు మ్యారేజ్ మీద అంత అవగాహన లేదు. సో నేను మ్యాక్సిమం కవర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. అప్పుడు సెట్ కూడా నేను చెప్పాను కదా, మొన్న తేజ మ్యారేజ్కి వేసుకున్న సెట్ నా పెళ్లి సెట్ ఒకటే సేమ్. ఇదైతే పెళ్ళైన తర్వాత కొన్ని పిక్చర్స్ దిగడానికి స్టూడియోకి వెళ్ళి దిగిన ఫొటోస్ ఇవి. ఇంకా ఫొటోస్ అన్నిటిలో నాకు ఈ శారీతో ఉన్న ఫొటోస్ చాలా ఇష్టము. నా పట్టు చీర, ఇది పెళ్ళి పట్టు చీర. ఈ బ్లౌజ్ని మొన్న తేజ మ్యారేజ్ అప్పుడు వేసుకున్నాను. పట్టు చీర చాలా బరువుగా ఉంటుందని చెప్పి అమ్మ పట్టు చీర తీసుకుని కట్టుకున్నాను. చూడండి ఈ చీరతో ఫొటోస్ ఎంత బాగున్నాయో అనిపించింది నాకైతే. కలర్ఫుల్గా ఉన్నాయి కదా అన్ని ఫొటోస్, ఏది మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మన పెళ్ళి వీడియో చూసినట్టు అనిపిస్తుంది మీకు కూడా. నా పెళ్ళి ఫొటోస్ అన్నీ అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అని కూడా తెలుస్తుంది. చూడండి నా చేతికి కంకణం కడుతున్న ఫోటో ఎంత బాగుందో కదా. ఒకరి చేతికి ఒకరితో కట్టిస్తారు కదా కంకణాన్ని, పూజారి కాదు. ఈ పూజారి వచ్చేసి వీళ్ళ నాన్నగారు మా నాన్న అమ్మకి మ్యారేజ్ చేసిన పంతులు గారు వాళ్ళ కొడుకు. అప్పటి నుంచి ఇప్పటికీ తరాలు మారుతూ ఉంటాయి కదా, అలాగే మా తరంతో వాళ్ళ కొడుకు చేశాడు. మా అమ్మ నాన్న తరంకి వాళ్ళ నా తండ్రి చేశారు. ఇక్కడ చూడండి ఈ లుక్ నాకు చాలా ఇష్టం. నా ఫొటోస్ అన్నిటిలో ఈ ఫోటో చాలా బాగా నచ్చింది నాకు. ఫోటో జీలకర్ర బెల్లం పెట్టించేది. చాలామందికి చూశాను ఎదురెదురుగా కూర్చుని జీలకర్ర బెల్లం పెట్టించారు. అలాగే తేజకు కూడా జీలకర్ర బెల్లం ఎదురెదురుగానే కూర్చోబెట్టారు. మాకు మాత్రం పక్కన కూర్చోబెట్టి జీలకర్ర బెల్లం పెట్టించారు. మరి మీ పెళ్ళిలో మీకు ఎలా పెట్టించారు అన్నది కామెంట్ చేయండి. నాకేంటో పక్కన కూర్చోబెట్టారు. చాలామందికి ఎదురెదురుగా కూర్చోబెట్టి అలా జీలకర్ర బెల్లం పెట్టించారు. కరెక్ట్ ముహూర్తానికి పెట్టించేది జీలకర్ర బెల్లం. అక్కడితో మనం సగం పెళ్ళి అయిపోయినట్టే. ఇక్కడైతే ఇంకా అలా పెట్టంగానే ఇంకా ఒక 1 by 1 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ముందుగా వాళ్ళ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న అయితే అక్షింతలు వేసి ఆశీర్వదించేశారు.
ఇక్కడ చూసారు కదా, మా ఫేసెస్లో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. 4-5 ఇయర్స్కి ఎంత చేంజ్ అయిపోయిందో అనిపించింది. చూసారా, ఇక్కడ బంధువులందరూ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత బంధువులందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ హస్బెండ్ పేరు నాగబాబు, నా పేరైతే లక్ష్మి అనూష. ఛానల్ నేమ్ అను లోకల్ అని పెట్టా కదా, సో నా నేమ్లో ఉన్న అను లోకల్ వీడియోస్ పెడదామని చెప్పేసి అను లోకల్ అని పెట్టాను. సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే నిజానికి నా నేమ్ తప్పితే ఇంకెవ్వరిది రాదు. భలే క్రియేటివ్గా ఆలోచించాను అనిపించింది అప్పుడే. అయితే మన వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇప్పుడు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. అక్కడక్కడ ఇంపార్టెంట్ వరకు నేను వాయిస్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఫుల్గా ఫొటోస్ అన్నీ చూసేయండి, ఎలా ఉంది ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చేసాం చూడండి. ఈమె మా ఫ్రెండ్, నా చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. మొన్న అక్క బర్త్డే రోజు వీడియోలో ఉంది కదా, తనే నా ఫ్రెండ్. ఎప్పటి నుంచి కలిసే వెళ్ళాము స్కూల్కి. 10th దాకా కలిసి చదువుకున్నాం. ఇంటర్ నుంచి మారిపోయి మళ్ళీ డిగ్రీలో కలిసాము. ఇది వచ్చేసి అమ్మా నాన్న కాళ్ళు కడుగుతున్నారు, కన్యాదానం అంటారు కదా. తేజది లైవ్ పెట్టాను కానీ అంత క్లారిటీగా లేదని మధ్యలోనే ఆపేశాను. ఇదంతా ఆ లైవ్లోనే ఉంది. నాకు లైవ్ బాగానే కనిపించింది కానీ మీకు కనిపించట్లేదని తర్వాత వీడియో చూసిన తర్వాత అర్థమైంది, అక్కడ సిగ్నల్స్ అంతగా లేవని. సో అందుకని వీడియో అయితే మిస్ అవ్వకూడదని మామూలు వీడియో తీసి మీకు షేర్ చేశాను. మీరు కనుక తేజ పెళ్ళి మొత్తం చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి తేజ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.
ఇక్కడ మా తాతమ్మ ఉంది చూడండి, మా తాత వాళ్ళ అమ్మ. ఆ ఇంట్లో పెద్ద పులి లెక్క. ముసలాళ్ళు ఉండాలండి, ముసలాళ్ళు ఉంటే చీదరించుకుంటాం, అలాంటి జరుగుతాయి. వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది, లేకపోతే ఎంత లోటుగా ఉంటుందని. నా పెళ్ళికి ఎలాగోలా అక్కడి దాకా తీసుకొచ్చేసాము. ఈ ఫోటో చాలా బాగుంది అనిపించింది నాకు. తాతమ్మ ఉంటే ఎంత బాగుండు ఈ సమయంలో. సిద్ధుతో చాలా బాగా ఆడుకునేది. ఇదే ఆల్బమ్ అయితే చూసేసారు కదా, నాకైతే మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకున్నాను. ఓకే, బాయ్.